సో మాది మాదంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా డిక్లేర్ కాలేదు, ఇంకా డిసైడ్ కాకముందే వాళ్ళు చూశారు కదా, నేను పోటీ చేస్తా రాజానగరంలో, అదేంటి రాజమండ్రి రూరల్ కాదు నేను పోటీ చేస్తా. రేపొద్దున బీజేపీ వాళ్ళు కూడా పొత్తులు వెళ్ళారు, లేదు బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని అక్కడి నుంచి ఇంకోళ్ళు వస్తారు రేపొద్దున. సో రేపొద్దున అసలు సినిమా ఇంకా వాళ్ళకి సినిమా స్టార్ట్ కాలేదు కదా వాళ్ళకి. మాది ఆల్రెడీ సినిమా మొత్తం నడుస్తా ఉంది, అవి కంప్లీట్ గా వచ్చేసింది, మొత్తం సీట్లకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకొక నాకు తెలిసి ఏదైనా ఒక 10 చోట్ల ఏమన్నా అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటాయో, మాక్సిమం అన్ని అయిపోయినట్టే కదా ఆల్మోస్ట్. సో మరి ఫైనల్ అయిపోయింది అన్ని చోట్ల. అసలు అభ్యర్థులు అంటే వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది కూడా మీకు అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుంది. ఎక్కడ దేనికి అభ్యర్థులు దొరకదు? మచిలీపట్నంలో మీకు అభ్యర్థి దొరికినట్లేరు, అట్లాగే మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎంపీగా అనౌన్స్ చేసాం. ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డాక్టర్ గారు అబ్బాయిని ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మాది ఇప్పుడు మేము సామాజిక వర్గాల ఈక్వేషన్ అనుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు కందుకూరు ఉంది సార్. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు వరకు కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఏదైనా గెలిస్తే కమ్మ రెడ్డి సీట్లు కూడా అది పార్టీలు అందరూ తప్ప ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ అయితే రెడ్డికి, లేదంటే తెలుగుదేశం అయితే కమ్మకే ఇచ్చారు. అక్కడ దివిశివరాం గారు 2 సార్లు గెలిచినట్టున్నారు తెలుగుదేశం, మిగిలిన చోట్ల అది కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నటువంటి. మొట్టమొదటి అక్కడ బీసీలకు ఇస్తున్నాం. ఈ రోజు బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళకి అక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మైలవరంలో బీసీ యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం. సో అలా మార్పులు చేర్పులు జరుగుతుంది. లేట్ అవుతుంది. గతంలో చిరంజీవి గారు 100 సీట్లు ఇచ్చారు అప్పుడు బీసీలకి, మొత్తం ఆయన 294లో 100 సీట్లు ఇచ్చారు, అప్పుడు దెబ్బతిన్నారు. ఇప్పుడు మీరు బీసీలకంటూ చాలా చోట్ల మారుస్తున్నారు, ధైర్యం ఏంటి? చిరంజీవి గారితో కంపేర్ చేయండి సార్. వాళ్ళకంటే అసలు ఏ ఒక దిశ లేకుండా అదేదో పార్టీ పెట్టారు, తర్వాత అదే అయిపోయింది. దాని మీద నిలబడి ఒక స్టిక్ ఆన్ అయ్యి నిజంగా తర్వాత కూడా ఉండి అదే విధంగా ఉంటే సక్సెస్ అయ్యేవాళ్ళేమో. ఈ రోజు మేము పోయినసారి 41 సీట్లు ఇచ్చాం సార్ బీసీ సామాజిక వర్గానికి. ఈసారి దాని సంఖ్య పెంచాలనుకుంటున్నాం. అంతకుముందు యాదవ్ సామాజిక వర్గానికి ఎప్పుడు ఇన్ని సీట్లు అవకాశం లేదు. ఇప్పుడు చూడండి 5 ఎమ్మెల్యేలు ప్రజెంట్, 2 ఎంపీ సీట్లు, 7 చోట్ల యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం దొరికింది. మైనార్టీలు ఎక్కువ ఉన్నారు పాపులేషన్, ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వాళ్ళని ఆల్మోస్ట్ 7 చోట్ల మైనార్టీలకు కూడా ఎమ్మెల్యే ఎంపీ కలిపి 7 చోట్ల అవకాశం దొరకపోతా ఉంది. సో మేము మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నాం. సామాజిక న్యాయం భాగంగా బీసీలకు ఎక్కువ సీట్లు వేయాలి, పోయినసారి ఇచ్చిన దానికంటే ఎంతో కొంత పెంచాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. ఎమ్మెల్సీలు ఇచ్చే అట్లానే ఎమ్మెల్సీలు వడ్డీ సామాజిక వర్గం అని, లేదంటే మీరు అన్నట్టుగా అగ్నికుల క్షత్రియ, ఎప్పుడు ప్రయారిటీ లేదు ఆ కమ్యూనిటీలకి శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ. అలాంటిది శాసనసభలో కల్పించలేనప్పుడు శాసన మండలిలో కల్పించాలనేటటువంటి ఆలోచనతో జయమంగళ వెంకటరమణ గారిని ఆ రోజు ఎమ్మెల్సీగా ఇచ్చాం. విజయవాడ మేయర్ నగరాల కమ్యూనిటీ, మీకంటే ఐడియా ఉంటుంది. విజయవాడ జనరల్ గా అయితే విజయవాడలో ఉన్నటువంటి మెజారిటీ జర్నలిస్టులు కూడా ఐడియా ఉండదు అసలు నగరాలు అనే కమ్యూనిటీ ఇక్కడ ఉంటుందని. ఎందుకంటే మీరంటే లోకల్ సిటీ కేబుల్ నుంచి అక్కడ చేసి ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. అలాంటి కమ్యూనిటీలకి తీసుకుని వచ్చి మహిళలను మేయర్ చేసాం. సో ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకురావాలంటే సంక్షేమ పథకాల రూపంలో. ఈ ప్రయోగం ఒక పక్కన ఇంత స్ట్రగుల్ ఉంది, వాళ్ళు ముగ్గురు కలవటం, ఇంకో పక్కన ఈ ప్రయోగం సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? సార్ మంచి జరిగితే ఓటేయమంటున్నాను సార్, అంతే. మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయండి, ఓట్ జరగకపోతే వేయొద్దు అంటున్నాం సార్. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం అంటే మంచి చేస్తేనే చెప్పగలుగుతున్నాం కదా. మీరు అంతమంది అవతల కలిసి వస్తుంటే యువతలు మా ధైర్యం ఏంటని అడిగారు కదా. ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారే సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనే మా ధైర్యం. ఏ ముఖ్యమంత్రి అయినా నా పరిపాలన చూసి ఓటేయమంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు సార్. 2014-19 కూడా చేశారు కదా. ఆయన అడగమనండి, 2014-19 నా పరిపాలన బాగుంటే మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి, లేదు 19-24 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వమని అడగమనండి. మేము